నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత చేష్టలకు పాల్పడుతున్న సోషల్ మీడియా పోస్టులు ఆ పోస్టులను పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వారిపై ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్న చర్యలపైనే చర్చలు నడుస్తున్నాయి। ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా లెక్కలేనన్ని కేసులు నమోదు కాగా ఆయా కేసుల్లో పోస్టుల తీవ్రతను బట్టి వాటిని పోస్ట్ చేసిన యాక్టివిస్టులను అరెస్ట్ చేయటం, వారిలో కొందరికి నోటీసులు ఇచ్చి పంపడం, మరికొందరిని ఏకంగా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తున్న వైనం ఓ ఉద్యమంలా సాగుతోంది। ఇందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డికి పిఏగా వ్యవహరిస్తున్న వర్ర రవీంద్రారెడ్డి అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది। పోలీసులకు పలుమార్లు మస్కా కొట్టిన వర్ర ఎట్టకేలకు అరెస్టు కాగా ఆయన అరెస్టుకు దారితీసిన పరిణామాలు, అసలు సోషల్ మీడియా వెర్రి తలలు వేయడానికి గల కారణాలను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమగ్రంగా వివరించారు। టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ వర్రాపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి। ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు వర్రాపై కేసులు నమోదు చేశారు। ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ పోస్టులపై ఆవేదన వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి సోషల్ మీడియా అసభ్య పోస్టులపై చర్యలకు దిగిన పోలీసు యంత్రాంగం వర్రాను అరెస్టు చేసేందుకు తీర్మానించింది। భారతిరెడ్డి పిఏగా ఉన్న అతడిని అరెస్టు చేస్తే వైసీపీ నుంచి కొంత వ్యతిరేకత ఉండవచ్చని అనుకున్నా అలాంటిదేమీ లేకపోగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వర్రా కుటిల యత్నాలకు పాల్పడ్డారు। కడపలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడంతో కూటమి సర్కార్ కన్నెర్ర చేసింది। ఫలితంగా కడప ఎస్పీపై బదిలీ వేటు పడగా చిన్నచౌక్ పిఎస్సీఐపై ఏకంగా సస్పెన్షన్ వేటు పడింది। ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది। వర్రాను అరెస్టు చేసి సర్కార్ ఆగ్రహానికి తెరదించాలని తీర్మానించింది। కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ నేరుగా రంగంలోకి దిగి పోలీసు బృందాలను గాలింపు కోసం పంపారు। ఈ క్రమంలో పులివెందుల నుంచి బెంగళూరు పారిపోయిన వర్రా అక్కడి నుంచి హైదరాబాద్కు వెళుతూ జడ్చర్ల వద్ద పోలీసులకు తారసపడ్డాడు। ఈ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసినట్టు వార్తలు వినిపించినా అతడు తప్పించుకున్నాడని ప్రవీణ్ ప్రకటించారు। ఇక తాజాగా సోమవారం కడప జిల్లా చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్రాను అరెస్ట్ చేసినట్లు డీఐజీ ప్రకటించారు। ఈ సందర్భంగా సోషల్ మీడియా వికృత రూపం దాల్చడానికి కారకులెవరు అన్న అంశంపై ఆయన పలు సంచలన విషయాలు వెల్లడించారు। జగన్ జమానాలో ప్రభుత్వ సలహాదారు హోదాలో సకల శాఖ మంత్రిగా డాబు దర్పం ఒలకబోసిన సజ్జల రామకృష్ణారెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉందనగా తన కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని తెర ముందుకు తీసుకొచ్చారు। రామకృష్ణారెడ్డి సలహా మేరకు సజ్జల భార్గవరెడ్డిని వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు। జగన్ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు యావత్తు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను కష్టాల ఊబిలోకి నెట్టేసింది। భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించక ముందు వైసీపీ పోస్టుల్లో అంతగా అశ్లీలం, అసభ్యత పెద్దగా కనిపించేవి కాదని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు। ఎప్పుడైతే భార్గవరెడ్డి ఆ పదవిలోకి వచ్చి చేరారో అప్పటి నుంచి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వికృత చేష్టలు ప్రారంభించారని ఆయన తెలిపారు। వారి పోస్టుల్లో అప్పటిదాకా కేవలం కామెంట్లను మాత్రమే పోస్ట్ చేస్తూ వచ్చిన యాక్టివిస్టులు భార్గవరెడ్డి సూచనలతో ఆయా పార్టీల నేతల ఫేక్ ఫోటోలతో పాటు ఆయా ఫోటోలను డీఫేక్ చేసి వారి కుటుంబాల్లోని మహిళల ఫోటోలను కూడా వాడడం మొదలుపెట్టారని డీఐజీ తెలిపారు। మొత్తంగా ఈ వికృత క్రీడకు కేంద్ర బిందువు భార్గవరెడ్డేనని డీఐజీ తెలిపారు।